ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తుంది. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేయనుంది. సొరంగం పైకప్పు కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయింది. దాంతో 2 రోజుల పాటు శ్రమించిన ఇంజనీర్లు ఎట్టకేలకు దానిని రీస్టార్ట్ చేశారు. బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్లో బురద, మట్టి తొలగింపుతో పాటు సహాయక చర్యల్లో వేగం పెరగనుంది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్ లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించినటువంటి సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కొంత అయితే పురోగతి సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఏదైతే ప్రమాదం జరిగిన రోజు ధ్వంసమైనటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించారు. దాని ద్వారా మట్టి, రాళ్లు, బురద లాంటి వాటిని అంతా కూడా బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ చేపట్టిన తర్వాత సహాయక బృందాలకు సంబంధించి కూడా అది కొంతమందిని అదనంగా కూడా లోపలికి పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు నీటి ఊటకు సంబంధించి కూడా డీవాటరింగ్ చేసే ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే ఈ డీవాటరింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఏదైతే నిమిషానికి 5,000 లీటర్ల నీరు ఊటగా వస్తున్న నేపథ్యంలో అది మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు ఇటు నీరు ఆగకుండా వస్తున్న నేపథ్యంలో అక్కడ పేరుకుపోయినటువంటి ఏదైతే బురద, రాళ్లు, మట్టిని తొలగించేందుకు నిన్నటి వరకు కూడా సహాయక బృందాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 11 రోజులు అయినప్పటికీ దాదాపు 12 బృందాలకు సంబంధించినటువంటి ఇబ్బంది అంతా కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా లోపల ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది సంబంధించినటువంటి వారు చనిపోయారు అనేది కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దానికి సంబంధించి వారు ఏ ప్లేస్ లో ఉన్నారనే విషయాన్ని కూడా జీపీఆర్ రాడార్ సిస్టమ్ ద్వారా కూడా కనుగొనడం జరిగింది. అయితే మొదటగా ఈ పైన ఉన్నటువంటి 2 మీటర్ల లోతులో ఉన్నటువంటి 4 మృతదేహాలకు సంబంధించి ముందుగా బయటికి తీసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఏదైతే 2 మీటర్ల తవ్వకానికి సంబంధించి మాన్యువల్ గా అక్కడ అంటే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వెళ్ళినటువంటి ముఖ్యంగా అందులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇటు సింగరేణికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా అందులో పాల్గొనడం జరిగింది. మాన్యువల్ గా తవ్వాలంటే కూడా ఒక రోజు మొత్తం కూడా అంటే దాదాపుగా 24 గంటల సమయంలో కేవలం 1/2 మీటర్ మాత్రమే తవ్వగలిగారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది యంత్రాలతో అయితేనే తవ్వకాలు అనేది కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఒకవేళ యంత్రాలతోటి అక్కడ తవ్వకాలు చేస్తే మాత్రం అంటే పూడిక ఏదైతే ఏర్పడిందో దాన్ని తొలగించాలంటే కన్వేయర్ బెల్ట్ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి 10 రోజులుగా కూడా ఆ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కోసం మాత్రం ఇంజనీర్లు కష్టపడుతూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే దాన్ని ఏదైతే కన్వేయర్ బెల్ట్ ని రన్ చేశారు. ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా బయటికి అక్కడ పేరుకుపోయినటువంటి బురద, మట్టి, రాళ్లను కూడా బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అయితే ఈ 8 మంది విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి వరకు ఈ పేరుకుపోయినటువంటి బురద, రాళ్లను తొలగించే అవకాశం ఉంది. ఎందుకంటే నిరంతరాయంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా 700కు పైగా మంది ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. 12 బృందాలకు సంబంధించి ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. కాబట్టి మరింత మందిని కూడా వినియోగించుకునేందుకు కూడా అటు సింగరేణికి సంబంధించి అదనంగా 200 మందిని కూడా తీసుకురావడం జరిగింది, పిలిపించడం జరిగింది. వారు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ కన్వేయర్ బెల్ట్ పని చేయడం తోటి కొంత సహాయక చర్యలు వేగం పుంజుకుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు లోకో ట్రైన్ ఏదైతే ఉందో అది కేవలం 12 కిలోమీటర్ దాటి వెళ్ళలేని పరిస్థితి ఉందంటూ కూడా లోపలికి వెళ్లి వచ్చిన సిబ్బంది చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే వాటర్ ఎక్కువగా అక్కడ నిలువ ఉండడం, ఇంకా ఊట అలాగే వస్తుండడం తోటి మోటార్లు, బాహుబలి మోటార్లు, పెద్ద మోటార్లు బిగించినప్పటికీ డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా నీటి ఊట మాత్రం ఆగకుండా వస్తున్న నేపథ్యంలో
ఏదైతే లోకో ట్రైన్ అనేది ముందుకు వచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు ఇటు ఏదైతే పీపీఎం మిషన్ డ్యామేజ్ అయిందో ఆ మిషన్ కి సంబంధించి కూడా వెనుక భాగం ఏదైతే ఇప్పుడు డ్యామేజ్ అయినటువంటి భాగం అంతా కూడా వెనుక సైడ్ ఉంది. అది కూడా కట్టర్ల ద్వారా, గ్యాస్ కట్టర్ల ద్వారా రైల్వే శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంజనీర్లను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. వారంతా కూడా ఆ మిషన్ ని కట్టర్ల ద్వారా, గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని విడి భాగాలుగా చేసి లోకో ట్రైన్ ద్వారా వాటిని కూడా బయటికి పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇటు టీబీఎం మిషన్ ని శకలాలను కావచ్చు, ఇటు బురద, రాళ్లు, మట్టి అది ఏదైతే ఉందో వాటిని కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే అన్ని ఈ కన్వేయర్ ఇటు రన్నింగ్ కావడం, ఇటు లోకో ట్రైన్ కూడా కొంత ముందుకు వెళ్లేందుకు కూడా సహకారం అందుతుండడంతో రేపు మధ్యాహ్నం వరకు కొంత కొలికొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మరోవైపు ఈ ఏదైతే మృతదేహాల గుర్తింపుకు సంబంధించి మాత్రం 2 రోజుల క్రితమే, అంటే 9వ రోజే ఈ మృతదేహాలను బయటికి తీస్తారని చెప్పి ప్రచారం సాగింది. కానీ అక్కడ చేస్తున్నటువంటి సహాయక చర్యలు వారికి ఆటంకంగా మారడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పటికి కూడా ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఒకవేళ అది ప్రస్తుతం అక్కడ ఏదైతే పేరుకుపోయినటువంటి మట్టి, రాళ్లు, బురదను బయటికి తీసే క్రమంలో ఒకవేళ పైనుంచి కూడా అది మళ్ళీ కూలే అవకాశం ఉన్నదనేది మాత్రం జియోగ్రఫీకి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా, నిపుణులు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత అంటే సహాయక చర్యలు చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా ప్రమాదంగా ఉంటుందనేది కూడా ఒక చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తూనే పైనుంచి ఏదైతే కొంచెం ఉన్న ప్రమాదాన్ని కూడా గమనించుకుంటూ దానికి ప్రమాదం చోటు చేసుకోకుండా కూడా అన్ని చర్యలు చేపట్టే విధంగా కూడా కొంత అక్కడ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు కూడా ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ స్కిల్ అక్కడ ఉన్నటువంటి బురద, మట్టిని మాత్రం బయటికి తీసిన తర్వాత ఒకవేళ అక్కడ మృతదేహాలను కూడా ఈ బురదతో పాటు అంటే ఈ తోక శిథిలాలను తొలగిస్తున్న నేపథ్యంలో వారికి కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మొదటగా 2 మీటర్ల లోతులో ఉన్న 4 మృతదేహాలు అవి ఏదైతే లేబర్ కార్మికులవా లేదంటే ఇద్దరు ఆపరేటర్, పీబీఎం మిషన్ ఆపరేటర్లు, మరో 2 ఇంజనీర్లు ఉన్నారు. మొత్తం 8 మంది కాబట్టి మరో 4 జాడ కూడా రాడర్ స్కానింగ్ ద్వారా కనుక్కున్నప్పటికీ కూడా వారు ఎవరు అనేది కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాతనే గుర్తించాల్సి ఉంటుంది. పైగా ఇప్పటికే 11 రోజులు పూర్తి కావడంతో ఈ ప్రమాదం జరిగి వారి శరీర భాగాలు కూడా కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయనేది కూడా లోపలికి వెళ్ళొచ్చినటువంటి ఏదైతే రాడర్ ద్వారా జీపీఆర్ సిస్టమ్ తోటి చేసినటువంటి స్కానింగ్ లో కేవలం ఆకారం మాత్రమే కనపడుతుంది. వారిని ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్లిన తర్వాతనే వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏలు టెస్ట్ చేసిన తర్వాతనే గుర్తించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం స్టార్ట్ కావడం తోటి కొంత పురోగతి మాత్రం సాధించినట్టుగా చెప్పవచ్చు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ 1000 టన్నులకు పైగా కూడా అక్కడ రాళ్లు, బురద, మట్టి ఉన్నట్టుగా కూడా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. దాన్నంతా కూడా రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కానీ పూర్తిగా బయటికి తొలగించే అవకాశం ఉంది. అయితే ప్రమాదం కొంచెం ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ప్రమాదం ఉన్న నేపథ్యంలో దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి నిపుణులు ఉన్నారు. మిగతా రోడ్డు బార్డర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి నిపుణులు ఉన్నారు. వీళ్ళంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముందుకు ఎలా సాగాలనే విషయంలో వారి సూచనలు తీసుకుంటూ మాత్రం ఈ తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపటి వరకు ఒక కొలిక్కి వచ్చే ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తున్న నేపథ్యంలో బురద తొలగింపుకు సంబంధించి మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మానవులు అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి అక్కడ సహాయక చర్యల్లో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రోబోలను వాడాలని కూడా ఆయన సూచించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ దిశగా కూడా వాళ్ళు చూడటం లేదు. కేవలం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఏదైతే సింగరేణి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి టీంలు కావచ్చు, రైల్వే శాఖకు సంబంధించి, హైడ్రాకు సంబంధించి మొత్తం 12 బృందాలకు సంబంధించినటువంటి 700 మంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు మాత్రం ఈ ఏదైతే సహాయక చర్యల్లో కొంత అయితే మరికొంత పురోగతి సాధించే అవకాశం అయితే కనబడుతుంది.